నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయం యొక్క 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ద్రవ్య యజ్ఞస్ తపో యజ్ఞ యోగ యజ్ఞస్ తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞస్య యతాయః సంస్థిత వ్రతాః. భక్తి సేవ అనేది ఎవరికి శక్తికి తగ్గట్టు, ఎవరికి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది అన్నదాలు, సత్రాలు నడిపిస్తూ ఉంటారు. కొంతమంది పాఠశాలలు, ఇంకా వైద్యశాలలు నడిపిస్తూ ఉంటారు. ఇవన్నీ ధనవంతులు ఫ్రీగా అందరికీ ఇచ్చే సౌకర్యాలు. ఇది కూడా ఒక సేవయే. ఇంకా కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది గుడికి వెళ్తూ ఉంటారు డైలీ. ఎవరు ఏ స్తోమతకు తగ్గట్టు వాళ్ళ భగవత్ సేవలో ఉంటారు. ఇంకా వీటన్నిటికీ మించి భగవత్ నామ స్మరణ ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఇంద్రియ నియంత్రణ ఉండాలి. అప్పుడే భక్తి మార్గంలో ముందుకు వెళ్తాం అనేదే భావం. హరే కృష్ణ.